హాయ్ ఫ్రెండ్స్, నేను మీ యువరాజ్ అండ్ మీరు చూస్తున్నారు యువ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు కొత్త పేటీఎం మనీ యాప్ గురించి చెప్తానండి. సో ఇందులో వచ్చేసి మనము సింపుల్గా ఒక గేమ్ ఆడి మనం మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ పర్ రెఫర్ మనకు 10 రూపీస్ అయితే ఉంటుంది. సో అన్లిమిటెడ్ రెఫర్ ట్రిక్ కూడా చెప్తాను. సో ఈజీగా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇన్స్టాంట్గా అయితే మనకు పేమెంట్ అయితే వస్తుంది. విత్ పేమెంట్ ప్రూఫ్ అయితే వీడియో చేస్తున్నాం కాబట్టి సో వీడియోని అయితే లైక్ చేయండి. సో అంతకంటే ముందుగా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసేసేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమి డౌట్స్ కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. సో డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ లింక్ అయితే ఇచ్చింటాను. అక్కడ వెళ్ళి మీరు టెలిగ్రామ్లో అయితే జాయిన్ అయితే కావచ్చు. సింపుల్గా మీకు చిన్న చిన్న అప్డేట్స్ ఏమైనా కానీ, కొత్త అప్లికేషన్స్ ఏమైనా కానీ, పేమెంట్ ప్రూఫ్స్ ఏమైనా కానీ సో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చింటాను. అక్కడ వెళ్ళి మీరు జాయిన్ అయితే కాండి. సో ఇక్కడ ఇప్పుడు చెప్పబోయే యాప్ నేమ్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఫ్యాన్స్ పోల్ అనేది యాప్ నేమ్ అండి. సో దీనికి సంబంధించిన లింక్ అండ్ రెఫర్ కోడ్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఓపెన్ చేయండి. అండ్ ఓపెన్ చేసి మనకి ఇలాంటి డాష్బోర్డ్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీకు ప్రొఫైల్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది కదా, సో దానిపైన అయితే ట్యాప్ చేయండి. ఆ తర్వాత లాగిన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. లాగిన్ పైన ట్యాప్ చేయండి. సో లాగిన్ పైన ట్యాప్ చేస్తే మనకి ఇలాంటి డాష్బోర్డ్ అయితే వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు ఇక్కడ సైన్ అప్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, సో దీనిపైన ట్యాప్ చేయండి. సో దీనిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ ఎంటర్ యువర్ నేమ్, సో మీ నేమ్ ఇచ్చేయండి, మీ ఈమెయిల్ అడ్రస్ అయితే ఇచ్చేసేయండి. సో ఇక్కడ నెక్స్ట్ పైన అయితే ట్యాప్ చేయండి. సో మీరు ఏదైతే ఈమెయిల్ అడ్రస్ ఇచ్చింటారో సో ఆ ఈమెయిల్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఇక్కడ మీకు ఈమెయిల్ అయితే ఓపెన్ చేసి చూడండి. సో మీకు ఈమెయిల్ ఓపెన్ కాలేకుంటే, మీకు మెయిల్ అయితే రాలేకుంటే స్పామ్లో ఉంటుంది కదా, స్పామ్ ఫోల్డర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మీకు ఇలాంటి మెయిల్ అయితే వచ్చింటుంది. సో ఇక్కడ మీకు మీ ఓటీపీ అయితే ఉంటుంది కదా, సో ఇక్కడ ఓటీపీ అయితే ఎంటర్ చేసి ఇక్కడ నెక్స్ట్ పైన అయితే ట్యాప్ చేసేసేయండి. ఆ తర్వాత మీకు ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోని చెప్తుంది. సో ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకుని ఇక్కడ నెక్స్ట్ పైన అయితే ట్యాప్ చేయండి. ఆ తర్వాత రెఫర్ కోడ్ ఎంటర్ చేయాలి చెప్తుంది. సో మీరు రెఫర్ కోడ్ ఎంటర్ చేస్తే మీకు సైన్ అప్ బోనస్ కింద సో మీకు 20 కాయిన్స్ అయితే ఇస్తారు. సో రెఫర్ కోడ్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. సో ఆ రెఫర్ కోడ్ అయితే ఎంటర్ చేసి ఇక్కడ నెక్స్ట్ పైన అయితే ట్యాప్ చేయండి. ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్ అయితే వెరిఫై చేయాలి. సో ఇది వచ్చేసి మ్యాండేటరీ. సో మీరు ఈ మొబైల్ నెంబర్ వెరిఫై చేస్తే మీ అకౌంట్ అయితే యాక్టివేషన్ అవుతుంది. అండ్ మీరు రెఫర్ కూడా చేసుకోవచ్చు అండ్ విత్డ్రా కూడా చేసుకోవచ్చు. సో మీరు మొబైల్ నెంబర్ వెరిఫై చేయకుండా విత్డ్రా అయితే చేయలేరు. సో మీ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. సో ఇక్కడ జనరేట్ ఓటీపీ అని ఉంటుంది. సో దానిపైన ట్యాప్ చేసి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ అయితే ఎంటర్ చేసేసేయండి. సో ఇక్కడ దీంతో మీ సైన్ అప్ ప్రాసెస్ అయితే కంప్లీట్గా అయిపోతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ 3 డాట్ ఇక్కడ ప్రొఫైల్ ఆప్షన్లో వెళ్ళండి. అండ్ ప్రొఫైల్ ఆప్షన్లో వెళ్తే మీకు ఇక్కడ టోటల్ బ్యాలెన్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు రివార్డ్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో మీకు ఏం చేస్తారంటే రివార్డ్స్ సెక్షన్లో వెళ్ళండి. సో రివార్డ్ సెక్షన్లో వెళ్తే మీకు సైన్ అప్ బోనస్ కింద 20 కాయిన్స్ అయితే ఇస్తారు. అండ్ పర్ రెఫర్కి ఒక స్క్రాచ్ కార్డ్ అయితే వస్తుంది. ఆ స్క్రాచ్ కార్డ్ స్క్రాచ్ చేస్తే మనకు 10 రూపీస్ అయితే ఇస్తుంది. సో మనకు ఇక్కడ పర్ రెఫర్ 10 రూపీస్ అన్నట్టు. సో ఇక్కడ చూసుకోవచ్చు, నేను 3 రెఫర్స్ అయితే చేశాను. అండ్ 30 రూపీస్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ 20 కాయిన్స్ అయితే ఉన్నాయి. సో మనం ఎలా అర్న్ చేయాలో దాని గురించి అయితే తెలుసుకుందాం డీటెయిల్గా ఇప్పుడు వచ్చేసి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు హోమ్ సెక్షన్లో వెళ్ళండి. హోమ్ సెక్షన్లో వెళ్తే మనకి ఇక్కడ కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయి. సో ఈ కాంటెస్ట్లో మనం పార్టిసిపేట్ చేసి మనం విన్ అయితే అర్న్ చేసుకోవచ్చు. సో మనీ అయితే అర్న్ చేసుకోవచ్చు. సో మీకు ఒక డౌట్ అయితే ఉండొచ్చు, సో మీ కాంటెస్ట్లో జాయిన్ అయ్యి మనీ వేస్ట్ అవుతుంది కదా, సో కాంటెస్ట్లో మేము విన్ అవుతామో లేదో అనేది మీకు డౌట్ అయితే రావచ్చు. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే ఒక సెల్ఫ్ అయితే రెఫర్ చేసుకోండి. సో దానికోసం మీకు ఇక్కడ ఇన్వైట్ ఫ్రెండ్ అండ్ అర్న్ 10 రూపీస్ అనే ఆప్షన్ అయితే ఉంది. సో దానిపైన అయితే ట్యాప్ చేయండి. సో దీనిపైన ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ డీటెయిల్గా అయితే ఇచ్చారు. సో మీరు ఎవరికైతే రెఫర్ చేసి ఉంటారో అతను వచ్చేసి మీ లింక్తో మీ రెఫర్ కోడ్ ఎంటర్ చేసి సో వాళ్ళ మొబైల్ నెంబర్ వెరిఫై చేసి మీకు 10 రూపీస్ ఇస్తారు. అండ్ 25 కాయిన్స్ అయితే కూడా ఎక్స్ట్రా అయితే ఇస్తున్నారు. ఇక్కడ మీ కోడ్ అయితే కనిపిస్తుంది కదా. సో మీరు సెల్ఫ్ రెఫర్ చేసుకోవడానికి మీరు ఏం చేస్తారంటే యాప్ని అయితే క్లోన్ చేసుకోండి. సో దానికోసం మీరు మల్టీ ప్యాలెస్ స్పేస్ అకౌంట్ని అయితే ఓపెన్ చేయండి. సో దాన్ని అయితే ఓపెన్ చేసి ఉంటారు కదా, సో మీరు ఫ్యాన్స్ పోల్ యాప్ని అయితే క్లోన్ అయితే చేయండి. సో వన్స్ ఇక్కడ క్లోన్ చేసి మీరు సైన్ అప్ ప్రాసెస్ ఎలా చేశారో సో యాజ్ ఇట్ ఈజ్ అలాగే చేయండి. సో మీరు రెఫర్ కోడ్ అన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే సో మీ ఒరిజినల్ యాప్ యొక్క రెఫర్ కోడ్ అయితే ఉంటుంది కదా, సో రెఫర్ కోడ్ అయితే ఎంటర్ చేయండి. ఒక ఈమెయిల్ అయితే కొత్తది అయితే లాగిన్ కండి. సో దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో రెఫర్ కోడ్ మీ ఒరిజినల్ అకౌంట్ అయితే ఇచ్చింటారు. సో మీరు ఏం చేస్తారంటే మీ దగ్గర 2 మొబైల్స్ అయితే ఉంటాయి. సో మీ చిన్న మొబైల్స్ ఉన్నా కానీ మీకు ఓటీపీ అయితే వస్తుంది కదా, సో ఓటీపీ జనరేట్ అయ్యే సిమ్ అయితే తీసుకోండి. సో దాని యొక్క నెంబర్తో మీరు వెరిఫై అయితే చేసుకుంటారు కదా, సో క్లోన్ చేసిన యాప్లో అయితే. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు ఇక్కడ క్లోన్ అయితే సక్సెస్ఫుల్గా అవుతుంది. అండ్ మీ ఒరిజినల్ అకౌంట్కి ఒక స్క్రాచ్ కార్డ్ అయితే వస్తుంది. అందులో స్క్రాచ్ చేస్తే మనకు 10 రూపీస్ అయితే వస్తుంది. సో ఇప్పుడు మీరే ఒక కాంటెస్ట్ అయితే క్రియేట్ చేసుకోండి. సో కాంటెస్ట్ క్రియేట్ చేసుకోవడానికి ఇక్కడ ప్లస్ ఐకాన్ అయితే ఉంది. సో దీనిపైన అయితే ట్యాప్ చేయండి. సో మీరు ఏదైతే కాంటెస్ట్ సెలెక్ట్ చేయాలనుకుంటారో దాన్ని అయితే సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ క్రికెట్ ఫ్యాంటసీ అనే ఆప్షన్ అయితే ఉంది. సో మళ్ళీ మీకు 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో నేనైతే సింగిల్ మ్యాచ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా.
అండ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ మీకు సో ఇక్కడ కొన్ని మ్యాచెస్ అయితే ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ మ్యాచ్ అయితే నాకు 2 అవర్స్లో అయితే స్టార్ట్ అవుతుంది. సో దీన్ని అయితే ఓపెన్ చేసిన. కాంటెస్ట్ సైజ్ అన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే 2 అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఎంట్రీ ఫీజ్ మీరు ఎంత పెట్టుకోవాలని ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 రూపీస్ అని పెడుతున్నా. సో ఇక్కడ సెలెక్ట్ ప్రైజెస్ అనే ఆప్షన్ అయితే ఉంది, దీనిపైన ట్యాప్ చేస్తున్నా. ఇక్కడ ర్యాంక్ అని ఉంది కదా, సో దీనిపైన అయితే ట్యాప్ చేసేసేయండి. ఇక్కడ నెక్స్ట్ పైన అయితే ట్యాప్ చేయండి. సో తర్వాత మీరు ఏదైనా థంబ్నెయిల్స్ ఇవ్వాలనుకుంటే థంబ్నెయిల్స్ అయితే ఇవ్వచ్చు. సో ఇక్కడ మీకు పబ్లిక్ అని ఉంది కదా, సో దీన్ని ఏం చేస్తారంటే మీరు ప్రైవేట్ సెక్షన్లో పెట్టుకోండి. ఇక్కడ నెక్స్ట్ పైన అయితే ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీకు క్రియేట్గా ఛార్జెస్ అయితే మనకు ఎలాంటి ఛార్జెస్ అయితే ఉండదు క్రియేట్ చేసుకోవడానికి. సో జస్ట్ ఇక్కడ ఏం చేస్తారంటే పే అండ్ క్రియేట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దీనిపైన అయితే ట్యాప్ చేయండి. సో ఇక్కడ మీకు సక్సెస్ఫుల్గా అయితే క్రియేట్ అయితే అవుతుంది. సో ఇది వచ్చేసి ప్రాసెస్ మీ ఒరిజినల్ అకౌంట్లో అయితే చేయండి. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే మీ ఒరిజినల్ అకౌంట్ యొక్క ఇక్కడ నేమ్ అయితే కనిపిస్తుంది కదా, సో అది వచ్చేసి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు గుర్తుపెట్టుకున్నప్పుడు మీరు క్లోన్ చేసిన యాప్ని అయితే ఓపెన్ చేయండి. అండ్ ఓపెన్ చేసి మీకు ఇక్కడ 3, 4, 5 ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా, సో మీకు 4th ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి, చార్ట్ ఆప్షన్. సో ఇక్కడ వెళ్ళి మీకు ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ అయితే ఉంది, ఫైండ్ యూజర్ ఫర్ చార్ట్ అని ఉంది కదా, సో దీనిపైన అయితే ట్యాప్ చేసేసేయండి. సో దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ మీరు ఒరిజినల్ అకౌంట్ యొక్క ఐడి అయితే కనిపిస్తుంది కదా, సో ఒరిజినల్ అకౌంట్ యొక్క ఐడిని అయితే ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఒక మెసేజ్ అయితే పంపించండి, హాయ్ అని ఎలాగ ఒకటి పంపించండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీ ఒరిజినల్ అకౌంట్ అయితే ఓపెన్ చేయండి. అండ్ ఓపెన్ చేసి మీకు కాంటెస్ట్ అయితే రన్ అవుతుంటుంది కదా, సో కాంటెస్ట్ ఏదైతే మీరు క్రియేట్ చేశారో సో ఇక్కడ అయితే ఉంటుంది కదా. సో ఇప్పుడు ఏం చేస్తారో దీన్ని అయితే షేర్ చేయాలి. సో షేర్ చేయడానికి ఇక్కడ మీకు ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ప్లస్ ఐకాన్ ఆప్షన్ అయితే ఉంది. సో లేదంటే మీకు ఇక్కడ డైరెక్ట్గా షేర్ కాంటెక్స్ట్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, సో దీన్ని అయితే మీరు వాట్సాప్లో ఏ దాంట్లో అయితే ఒకటి షేర్ చేయండి. సో ఇక్కడ షేర్ అయితే చేశాను నేను. సో ఇక్కడ షేర్ చేస్తే మీకు ఒక లింక్ అయితే వస్తుంది అండ్ ఒక కోడ్ అయితే వస్తుంది. సో లింక్ని అయితే కాపీ చేయండి. అండ్ లింక్ కాపీ చేసి ఉంటారు కదా, సో క్లోన్ చేసిన యాప్ని అయితే ఇక్కడ ఓపెన్ చేయండి. సో లేదంటే మీకు ఒరిజినల్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మీకు ఒక మెసేజ్ అయితే వచ్చి ఉంటుంది. సో మీరు ఏదైతే క్లోన్ యాప్ నుంచి మెసేజ్ పంపించి ఉంటారో ఒరిజినల్ అకౌంట్కి, సో ఇక్కడ మెసేజ్ అయితే వచ్చి ఉంటుంది కదా, సో మెసేజ్ నుంచి మనకి ఇక్కడ మీ క్లోన్ యాప్ కూడా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీ ఒరిజినల్ అకౌంట్ ఓపెన్ చేసి మీరు ఏదైతే లింక్ అయితే కాపీ చేసి ఉంటారో సో ఆ లింక్ని అయితే ఇక్కడ పేస్ట్ అయితే చేసేసేయండి. సో ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ సెండ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో దీనిపైన అయితే ట్యాప్ చేసేసేయండి. ఇక్కడ సెండింగ్ అని ఉంది. సో వెయిట్ చేసి మీకు ఇది వచ్చేసి కన్ఫామ్గా ఇక్కడ వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ మీ క్లోన్ యాప్ అయితే ఓపెన్ చేయండి ఇప్పుడు. సో ఇక్కడ క్లోన్ యాప్ ఓపెన్ చేసి మీకు ఒక లింక్ అయితే వస్తుంది కదా, సో మీరు ఏదైతే ఒరిజినల్ అకౌంట్ నుంచి పంపించింటారో సో ఆ లింక్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో ఆ లింక్ పైన అయితే ట్యాప్ చేసేసేయండి. సో ఆ లింక్ పైన ట్యాప్ చేసి మీకు ఏదైతే క్రియేట్ కాంటెస్ట్ అయితే చేశారో సో అది వచ్చేసి కనిపిస్తుంది కాంటెస్ట్. సో ఇక్కడ జస్ట్ జాయిన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, జాయిన్ పైన అయితే ట్యాప్ చేసేసేయండి. సో దానిపైన ట్యాప్ చేసి మీరు ఒక 5 రూపీస్ అయితే ఎంట్రీ చేయాలి. సో దానికోసం మీరు క్లోన్ యాప్లో ఒక 5 రూపీస్ అయితే యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకోవడానికి ఇక్కడ ప్రొఫైల్ సెక్షన్లో వెళ్ళండి, ఇక్కడ టోటల్ బ్యాలెన్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ యాడ్ క్యాష్ అని ఉంటుంది. సో ఒక 5 రూపీస్ అయితే యాడ్ చేసుకోండి. సో 5 రూపీస్ అయితే యాడ్ చేసుకుంటారు కదా, సో ఇక్కడ కాంటెస్ట్లో అయితే వచ్చేసేయండి. అండ్ కాంటెస్ట్లో అయితే వచ్చేసినప్పుడు ఇక్కడ జాయిన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది మీకు. సో ఇక్కడ జాయిన్ అయితే ఉంది కదా, సో దీనిపైన అయితే ట్యాప్ చేయండి. సో ఇక్కడ కాంటెస్ట్ కోడ్ అని ఉంటుంది కదా, సో మీరు ఏదైతే వాట్సాప్లో షేర్ చేసి ఉంటారు కదా, సో మీకు లింక్ కింద ఇంకో కోడ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ కోడ్ అయితే ఉంది, సో దీన్ని అయితే కాపీ చేయండి. అండ్ దీన్ని కాపీ చేసి ఇక్కడ కాంటెస్ట్ కోడ్ అని ఉంది కదా, సో దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ పేస్ట్ అయితే చేయండి. ఇక్కడ వెరిఫై అయితే చేసేసేయండి. సో ఇక్కడ యాడ్ న్యూ టీమ్ ఉంటుంది. సో మీరు ఏదైతే ఒక టీం అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఒక టీం అయితే సెలెక్ట్ చేసుకుందాం. సో ఒక టీం అయితే సెలెక్ట్ చేసుకున్నా కదా, సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ అయితే ఉంది, దీనిపైన అయితే ట్యాప్ చేయండి. ఇక్కడ సేవ్ టీమ్ ఒక క్యాప్టెన్ని అండ్ వైస్ క్యాప్టెన్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ సేవ్ టీమ్ అనే ఆప్షన్ అయితే ఉంది. సో టీం అయితే సక్సెస్ఫుల్గా క్రియేట్ అయింది. అండ్ ఇక్కడ టీమ్ 1 ఉంది కదా, సో దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ జాయిన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దీనిపైన అయితే ట్యాప్ చేసి ఇక్కడ 5 రూపీస్ అయితే యాడ్ చేసి ఉంటారు కదా, సో ఇక్కడ జాయిన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దీనిపైన అయితే జాయిన్ అవుతారు. మీ కాంటెస్ట్లో అయితే జాయిన్ అయి ఉంటారు. అండ్ నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఏదైతే ఒరిజినల్ అకౌంట్లో ఉంది కదా, సో యాజ్ ఇట్ ఈస్ అలాగే చేసేసేయండి. జాయిన్ కాంటెస్ట్ అని ఉంటుంది మీకు ఇక్కడ. సో జాయిన్ కాంటెస్ట్లో వెళ్ళి మీరు జాయిన్ అయితే కండి. రెఫర్ కూడా మీకు కోడ్ అడిగితే సో మీరు ఏదైతే లింక్ కోడ్ అయితే కాపీ చేసినారో కోడ్ ఎంటర్ చేసేసేయండి. సో 2 మెంబర్స్ మీరు జాయిన్ అయితే అయి ఉంటారు కదా కాంటెస్ట్లో. సో మీకు యాజ్ ఇట్ ఈస్గా మీకు మ్యాచ్ కంప్లీట్ అవుతూనే మీకు విన్నింగ్ పాయింట్ అయితే అవుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఒక పార్టిసిపేట్ అయితే చేసాను, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. అండ్ ఇక్కడ 400 పాయింట్స్ అయితే వచ్చాయి నాకు. అండ్ క్లోన్ చేసిన యాప్లో నేను విన్ అయితే అయ్యాను, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో ఇక్కడ బ్యాక్ వెళ్తున్నా. అండ్ బ్యాక్ వెళ్తే ఇక్కడ మీకు ప్రొఫైల్ ఆప్షన్లో వెళ్ళి చూపిస్తాను. సో ఇక్కడ ప్రొఫైల్ వెళ్ళే ఆప్షన్ చూపిస్తున్నా.
అండ్ ఇక్కడ ఫినిష్డ్ ఆప్షన్లో ఇక్కడ చూసుకోవచ్చు మీరు డీటెయిల్గా. నాకు వచ్చేసి 765 పాయింట్స్ అయితే వచ్చాయి. అండ్ 5 రూపీస్ మనం ఇన్వెస్ట్ చేసాము అండ్ 5 రూపీస్ అయితే ఎక్స్ట్రా వచ్చింది. సో టోటల్ మనకు విన్నింగ్ అమౌంట్ 10 రూపీస్ అయితే ఉంది. సో వచ్చిన అమౌంట్ ఎలా విత్డ్రా చేసుకోవాలంటే ఇక్కడ 10 రూపీస్ అయితే ఉంటుంది కదా, సో దీనిపైన అయితే ట్యాప్ చేసేసేయండి. సో మనకు విత్డ్రా అమౌంట్ మినిమం వచ్చేసి 5 రూపీస్ ఉంటే మనం విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ 10 రూపీస్ 10 రూపీస్ అవ్వగానే ఇక్కడ విత్డ్రా అయితే ఉంది కదా, సో దీనిపైన అయితే ట్యాప్ చేసేసేయండి. సో మినిమం ఇక్కడ పేటీఎం కార్డ్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, బ్యాంక్కి కానీ సో యూపీఐకి కానీ సెట్ చేసుకోవచ్చు. సో నేను పేటీఎం అయితే సెలెక్ట్ చేసుకున్నా అండ్ ఇక్కడ 5 రూపీస్ ఉంది. సో 5 రూపీస్ మినిమం రీడమ్. సో నేను 10 రూపీస్ అయితే రిడీమ్ చేసుకున్నా. ఇక్కడ వ్యూ హిస్టరీలో చూపిస్తాను మీకు. సో ఇక్కడ చూడొచ్చు విత్డ్రా సక్సెస్ అయితే అయింది నాకు. సో మీకు దీని యొక్క పేమెంట్ ప్రూఫ్ వచ్చేసి మీకు టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేశాను. ఇక్కడ చూసుకోవచ్చు నాకు 8:03 PM సో ఈరోజు అయితే వచ్చేసింది నాకు ఈ అమౌంట్ వచ్చేసి. సో ఇది మనకు ఇన్స్టాంట్గా పేమెంట్ అయితే వస్తుంది కాబట్టి సో మీకు ఇది అయితే ఈజీగా అర్న్ చేసుకోవచ్చు. సో ఇన్స్టాంట్గా మనకు మనీ అయితే వస్తుంది. సో రియల్ అర్నింగ్ యాప్ కాబట్టి ట్రై చేయండి. డిస్క్రిప్షన్ లింక్ అయితే వచ్చి ఉంటుంది. సో ఇలా మీరు అన్లిమిటెడ్ అర్నింగ్ అయితే చేసుకోవచ్చు. సో వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.